శాంతి భద్రతలను కాపాడటంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి క్రికెట్ రూపంలో చిన్న ఆట విడుపు లభించింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ ట్రోఫీ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఒంగోలు, దర్శి, మార్కాపురం, కనిగిరి, ఆర్మూర్ రిజర్వ్ స్క్వాడ్ టీం, ఐటీ కోర్ జట్లు ఎస్పీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఎస్పీ ట్రోఫీ క్రికెట్ పోటీలను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. మ్యాచ్ డ్రా షీట్ తీసి టాస్ వేశారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి జట్టు సభ్యులను ఉత్సాహపరిచారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ క్రికెట్ అంటే క్రీడ మాత్రమే కాదని జట్టుని స్ఫూర్తివంతంగా నాయకత్వ లక్షణాలతో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాట పటిమ పెంపొందించుకోవడానికి ఇది సహకరిస్తుందన్నారు. పోలీసులు ప్రజల సేవలో ఎప్పుడు ముందుంటారని, అదే సమయంలో తమ వ్యక్తిగత ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలంటూ ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈశ్వర్, యశ్వంత్, నాగరాజ్, శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. వెరీ గుడ్. పాటకు తగ్గట్టుగానే అందంగా ఉంటుంది. అదేవిధంగా అద్భుతంగా బ్యాటింగ్ జరుగుతున్న ఒంగోలు సబ్ డివిజన్ ఇప్పుడు మామూలే, వీళ్ళంతా వదిలేస్తూనే ఉంటారు, ఇబ్బంది లేదు. ఒంగోలు డిఎస్పీ గారు నాయకు వస్తారండి. సింగిల్ రన్ అవ్వాల్సింది 2 పరిగెట్టమంటున్నాడు. శబాష్, గుడ్ బ్యాటింగ్, 4 బౌండరీ. ప్రకాశం జిల్లా పోలీసులు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా పోలీసింగ్లో బిజీగా ఉన్నటువంటి ఆఫీసర్స్, మెన్ అందరూ కూడా కొంత కలిసి ఒక దగ్గర స్పోర్ట్స్ ఆడించాలి, వాళ్ళల్లో ఒక యూనిటీ రావాలి, ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా. ఎన్ని రోజులు కష్టపడుతున్నారు, గత సంవత్సరం రోజులుగా ఒక స్పోర్ట్స్ కానీ ఏం పెట్టలేదు. ఈరోజు అందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో 7 టీమ్స్ క్రికెట్ని ఈరోజు టీమ్స్గా చేయడం జరిగింది. కనిగిరి, దర్శి, మార్కాపూర్, ఒంగోలు, అలాగే ఏఆర్ టీము, అలాగే టెక్నాలజీ టీం ఒకటి ఉంది, అలాగే స్వాట్ పార్టీ, ఇలా డిఫరెంట్ టీమ్స్కి వీళ్ళందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. చక్కగా అందరూ కూడా డిఎస్పీలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. జాబ్ ఎంత ముఖ్యమో అలాగే లైఫ్లో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. అలాగే యాక్టివ్గా ఉండడానికి ఈరోజు అందరూ ఆఫీసర్లు కలవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఒక టీం లాగా ముందరకు వెళ్ళడానికి ఒక గేమ్లో మనం చూడాల్సింది ఎంటర్టైన్మెంట్, అలాగే హ్యాపీనెస్తో పాటు ఒక టీమ్ క్వాలిటీస్ కూడా, వాళ్ళకి కోఆర్డినేషన్ అన్నీ ఉంటాయి. అందుకని ఈరోజు ఈ కండక్ట్ చేయడం జరిగింది. అన్నీ ఈరోజు జిల్లా మొత్తం ఆఫీసర్స్ చాలామంది రావడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.